ఇక సైఫ్ అలీ ఖాన్ హత్య చేయడానికి జరిగిన ఒక సంఘటన ఈ రోజు ముందుకు తీసుకొచ్చాను. ఇది ఒక పెద్ద సంచలనం అనమాట. అది ముంబైలో. ఇక బాలీవుడ్ నటుడిపై సైఫ్ అలీ ఖాన్ పై ఒక పెద్ద ఎత్తున దాడి జరిగింది అనమాట. ఒక గుర్తు తెలియని వ్యక్తి నటుడి ఇంట్లోకి చొరబడి కత్తితో దాడి చేశారు. అయితే ఈ ఘటనలో సైఫ్ గాయపడగా కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం మనకి తెలిసిందే. అయితే తెల్లవారుజామున 2 గంటల 30 నిమిషాలు ఈ ఘటన చోటు చేసుకుంది. సైఫ్ అతడి కుటుంబ సభ్యులతో నిద్రలో ఉండగా ఇంట్లోకి చొరబడిన దుండగుడు దొంగతనానికి యత్నించారు. అయితే అతన్ని గమనించిన నటుడు అడ్డుకునేందుకు ప్రయత్నించగా దాడి చేసి పరారని తెలుస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడ చేరుకొని దర్యాప్తు చేపట్టారు. దుండగుని పట్టుకునేందుకు పలు బృందాలు ఏర్పాటు చేశారు. దొంగతో జరిగిన ఘర్షణలో నటుడికి 6 చోట్ల కత్తి పోట్లు గాయాలన్నమాట. ఇక 2 చోట్ల లోతుగా గాయమైనట్టు వైద్యులు తెలిపారు. ఇక ఘటనపై నటుడు టీం అధికారిక ప్రకటన విడుదల చేసింది. సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో చోరీకి యత్నం జరిగింది. ప్రస్తుతం నటుడు ఆరోగ్య పరిస్థితి ఆసుపత్రిలో శస్త్రచికిత్స తీసుకుంటున్నారు. ఈ విషయంపై అభిమానులు మీడియా సంయమనం పాటించాలని కోరుతున్నాం. ఇది పోలీసుల కేసుకు సంబంధించిన వ్యవహారం. పరిస్థితి ఎప్పటికప్పుడు మేము తెలియజేస్తామని చెప్పేసి సైఫ్ అలీ ఖాన్ టీం ప్రకటించారన్నమాట.